హలో మూవీ లవర్స్, జస్ట్ ఇప్పుడే మన వెంకీ గారు పెద్దరాయుడు సారీ ఆదర్శ కుటుంబం టీజర్ చూశాక ఒకటే అనిపించింది, వెంకటేష్ గారిలా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఎవరు సెట్ కారని. అందుకే అయ్యారు కాబోలు ఫ్యామిలీ హీరో. ఊరికే అయిపోతారా ఏంటి? నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక ఫీల్ గుడ్ లాగా ఉంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. అండ్ టీజర్ విషయానికి వస్తే, ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఇల్లు, అందులో వెంకీ గారు, శ్రీనిధి గారు వాళ్ళ వైఫ్గా యాక్ట్ చేసినట్టున్నారు. సో వీళ్ళిద్దరూ ఒక హౌస్ చూడ్డానికి వెళ్తున్నట్టు ఉంది సీన్లో. దాంట్లో రఘుబాబు గారు బ్రోకర్గా అనిపిస్తుంది, అంటే ఇల్లు చూపించే వ్యక్తిగా అనిపిస్తుంది. జస్ట్ 2 మినిట్స్లో జరిగే కామెడీ సీన్ మామూలుగా లేదు. టైమింగ్ అంటే వెంకీ గారిదే. నేనైతే చాలా నవ్వుకున్నా. అండ్ మీకు తెలిసిందే త్రివిక్రమ్ డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో, డైలాగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఫీల్ గుడ్ లాగా తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. చూద్దాం, ఈ సినిమా అయితే అక్టోబర్ 2న రాబోతుంది. టైటిల్ అయితే ఆదర్శ కుటుంబం ఉంది. అండ్ హ్యాష్ ట్యాగ్ అయితే కింద AK47 ఉంది. ఏకే అంటే కూడా ఆదర్శ కుటుంబమే అవుతుంది. సో చూడాలి ఏ విధంగా ఉంటుందో. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ రోజు గాంధీ జయంతి, అండ్ ఒక 2 వీక్స్ తర్వాత మనకు దసరా రాబోతుంది. సో త్రివిక్రమ్ గారికి, వెంకటేష్ గారికి, శ్రీ శెట్టి గారికి సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ సినిమాలో ఎండింగ్లో, టీజర్ ఎండింగ్లో నారా రోహిత్ కూడా వస్తారు, ఆదర్శ కుటుంబం అని చెప్పి అనే డైలాగ్తో. ఇంకా మీరు టీజర్ చూడలేదా? నాలాగే మీరు నవ్వుకోవాలంటే ముందు టీజర్ చూడండి. అంతకన్నా ముందు మన సీకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ మర్చిపోకండి. న్యూ ఛానల్ కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్.